హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత దానిలో బిర్యానీ ఆకు, లవంగాలు, బండ పువ్వును, అలాగే కొద్దిగా పసుపు, కారం, రుచికి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత దానిలోనే కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత అలాగే ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆ యొక్క మిశ్రమాన్ని మొత్తం కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక 10 మినిట్స్ పాటు మ్యాగ్నేట్ చేసి ఉంచాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇంతకుముందు కలుపుకున్న దాన్ని ఈ స్టవ్ పైన పెట్టి ఉంచాలి. ఒక 5 మినిట్స్ పాటు ఉంచిన తర్వాత అందులోనే కాసంత కరివేపాకుని అలాగే వెల్లుల్లి రబ్బల్ని వేసి ఒకసారి కలిపి ఉంచాలి. ఈ విధంగా కలపాలి. కిందికి మాడిపోకుండా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొన్ని టమాటాలని యాడ్ చేసుకోవాలి. టమాటాలని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని కలిపి ఉంచాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే అందులో నుంచి వాటర్ పైకి రావడం మనం చూస్తుంటాము. సో ఈ విధంగా వచ్చిన దాన్ని చిన్నగా స్లిమ్లో పెట్టుకొని మనం మీడియంలో కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ